ఎమ్మెల్యే హరీష్ రావు గారికి, మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు మెదక్ మాజీ ఎమ్మెల్యే గారు పద్మాదేవేందర్ రెడ్డి గారికి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ రెడ్డి అన్న గారికి, ఎమ్మెల్సీ షేక్ సుభాష్ రెడ్డి అన్న గారికి, మిగిలినటువంటి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులందరికీ కూడా మా మెదక్ జిల్లా సమగ్ర శిక్ష విధాన పక్షాన్ని స్వాగతిస్తాము. గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం రిజర్వేషన్ కావాలనే ఏకైక లక్ష్యంతో సమ్మెబాటులో బట్టి ముందుకు రావడం జరిగిందన్న. గత 20 సంవత్సరాలుగా పాఠశాల కాంప్లెక్స్, మండల, జిల్లా, కేసులు పాఠశాల పరిధిలో గత 14 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె వలన ముఖ్యంగా ఆడపిల్లలు, పేదపిల్లలు చదువుకునేటటువంటి కేసీటీవీలు, యూఆర్ఎస్ లలో విద్యా వ్యవస్థ మొత్తం పుట్టుబడిపోయి విద్య నడవకుండా చూడాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉంది. అక్కడ పాఠశాల నిర్వహణ కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు మాకు గత సంవత్సరం హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సాధ్యమైనంత సేపట్ల 100 రోజుల్లో మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తామని వారు చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ నెరవేరకపోవడం వల్లనే చాలా బాధతో, కడుపు మంటతో ఇక్కడ దాకా సమ్మె నోటీస్ ఇచ్చి ఇక్కడ దాకా రావడం జరిగిందన్న. ఈ డిమాండ్ నెరవేరడానికి మేము మిమ్మల్ని కూడా సహాయం కోరినాం. దానిలో భాగంగా అసెంబ్లీలో హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, మిగిలిన టీఆర్ఎస్ సభ్యులంతా కూడా మా సమస్యలు లేవనెత్తి నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఖచ్చితంగా సమస్య లేవనెత్తే పని మీ ద్వారా అయిపోయిందన్న. సమస్య లేవనెత్తే పని అయిపోయింది. మాకు మీరు చూపెట్టాల్సిన మార్గం సమస్య పరిష్కారం. ఆ సమస్య పరిష్కారానికి మీ వల్ల అయిపోయిందా? మీ వల్ల అవుతుంది. ఖచ్చితంగా ఆ హామీని నెరవేర్చే విధంగా మీ వంతు ఒత్తిడి చేస్తామన్నారు. ఇంకా ఒత్తిడి పెట్టి మా సమస్య పరిష్కారానికి 100% కృషి చేయాలని కోరుకుంటూ మా సమస్య పరిష్కారం అయితే మీ అందరికీ రుణపడి ఉంటామన్నా. రాజు గారికి, గౌరవనీయులు షేక్ సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు పద్మాదేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు శశిధర్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, ఆంజనేయులు గారు, ఇంకా మల్లికార్జున్ గారు, బట్టి జయపతన్న గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మా సర్వశిక్ష అభియాన్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరు మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మీరేమి కొత్త కోరిక కోరతలేరు, గొంతమ్మ కోరిక అంతకంటే కోరతలేదు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పిండు. ఆ రోజు మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి. నేను గద్దెనెక్కగానే 1 రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చిండు. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు, 12 నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను. ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. మరి 12 నెలల్లో ఎన్ని ఛాయలు తాగినావు అంటే ఓడదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన. ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పని చేయింది, 2 గంటలు ఎక్కువ పని చేయింది. సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి, పోస్టులు పెట్టండి, మమ్మల్ని గెలిపింది, మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు. మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మాట మీద నిలబడాలి కదా, మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి. నాకు అర్థం కాదు, 9వ తారీఖు నుంచి గత 14 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అయితలేదా? అక్కడ కస్తూర్బా స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఇంకా 2 నెలలు అయితే 10వ తరగతి పరీక్షలు. రివిజన్ కావాలి పిల్లలకు,
సిలబస్ పూర్తి కావాలి, పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది. ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదా? ఓన్లీ 15 రోజులకు చేస్తా, నెలకు చేస్తా, ఏదో తప్పైంది, నేను నెలకన్నా ఏడాది అయింది, మాట తప్పినా, ఓ 15 రోజులు టైం ఏంటో, నెల రోజులు టైం ఏంటి, నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా, చర్చలను పిలిచి మాట్లాడొచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి. అన్ని వర్గాలను మోసం చేసింది. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది. అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు. ఇక తెగరెచ్చిపోయింది అనుకోరాదు. అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు, ఇవో ఇప్పుడైతే 10,000, డిసెంబర్ లో అయితే మేము రాగానే 15,000 అన్నారు. 15,000 ఉన్నట్ట దేవుడు ఎరుగ్గానే ఉన్న రైతు బంధు కూడా బంధు పెట్టారు. ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పిండ్రు. మొన్న ఆశా వర్కర్లు కోటిలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు, పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో. ఇది ప్రజాపాలన. మాట్లాడితే ఏమంటాడు, మరి ప్రజాపాలన ఏది? నీ ప్రజాపాలన? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు. వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నీకు కనబడతలేదా? నేను అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యంగా. అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడారు అసెంబ్లీలో, కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నాలు చేసుకుంటే టైం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అనడు, కుయ్యి అనడు, కయ్యి అనడు. ప్రశ్నిస్తే కనీసం లేదు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి. అన్ని అబద్దాలు చెప్తూ, గోబలు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కడుపులో గుద్దేటట్టు చేస్తున్నాడు. అందరినీ వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు. అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చేస్తా అని చెప్పి ఉద్యోగ భద్రత ఇస్తా అన్నాడు. రిటైర్ అయితే 2 లక్షలు ఇస్తా అన్నాడు. నా ఉద్యోగ భద్రత లేదు, నా 2 లక్షలు లేవు, 18,000 జీతము లేదు. ఇవాళ అంగన్వాడీ లోడుకి ఎక్కిండ్రు, ఆశా వర్కర్లు లోడుకి ఎక్కిండ్రు, ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు రోడ్డు మీదకి ఎక్కిండ్రు, నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితి. ఈ విద్యాశాఖకు మంత్రి లేడు, కనీసం మంత్రిని పెట్టే చేత కాదు. ఈయన మాట్లాడతాడే నేను ఉద్ధరిస్తానని బాగా చేద్దామని పెట్టుకున్నాడు. ఆ రోజు ఏం మాట్లాడాడు వీళ్ళ మేనిఫెస్టోలో? మేము అధికారంలోకి వస్తే విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. మొన్న పెట్టింది ఎంత బడ్జెట్ లో? 7%. సగం కూడా పెట్టలే. మాటలు కోటలు దాటినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప దాటిన పరిస్థితి వచ్చింది. విద్యాశాఖకు బడ్జెట్ లో 15% నిధులని 7% నిధులు పెట్టలే. అవి కూడా విడుదలైతలేవు. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు. యాడుంది గ్రీన్ ఛానల్? 4 తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అదమ్మా, 1వ తారీఖు ఇస్తున్నా అంటాడు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఒక్కరికన్నా 1వ తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు? 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు. ఆశాలకైతే 16వ తారీఖు, అంగన్వాడీలకు 18వ తారీఖు. ఇక నరుకుమంటే 1 తారీఖు జీతం ఇస్తున్నా అని ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇక నరుకుడు ఉన్నది. మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కథ. అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా. ఇవాళ 10వ తరగతికి పిల్లలు, అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్లో నేను మెస్ పిల్లలు ఇస్తా అంటాడు. ఇలా సర్వశిక్ష మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు. ఎప్పుడైనా పడ్డాయి ఆ పైసలు? ఇవాళ కూడా పెండింగ్ ఉన్నాయి. కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి, మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు, ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీలో, గ్రీన్ ఛానల్ ఎప్పుడు సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి. మాట చెప్పినాడు నువ్వు ఎప్పుడే తప్పించేసింది. గ్రీన్ ఛానల్లో మెస్ బిల్లులు అన్నావు, ఇచ్చింది లేదు. రాగానే నెల లోపల ఛాయ్ తాగినంత సేపట్లో పనిచేస్తా అన్నావు, నీ పిల్లలకు చేసింది లేదు. అన్ని ఎగబెట్టుడే, కొత్తగా ఇచ్చుడు ఇచ్చిపెట్టుండి. రైతు బంధు మాయమైపోయింది, దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ మాయమైపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది,
న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది, బతుకమ్మ చీరలు మాయమైపోయింది, క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయింది. ఉన్న పథకాలను ఆగం చేసింది. కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్ అన్నాడు. కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే 2,000 పెన్షన్ కూడా ఈ 12 నెలల 2 నెలలు ఎగ్గొచ్చింది. 2 నెలలు ఎగ్గొచ్చింది ముసలి పైసలు. ఆ పైసలు ఎగ్గొచ్చింది. రైతు బంధు 7,500 ఎగ్గొచ్చింది. 7,500 కోట్లు ఎగ్గొచ్చింది. ముసలి పెన్షన్ 2 నెలలు అంటే 2,000 కోట్లు ఎగ్గొచ్చింది. బతుకమ్మ చీరలంటే అవి 500 కోట్లు ఎగ్గొచ్చింది పేదలకు వచ్చేటి. ఇట్లా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అంటే అవొక 500 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చింది. మరి ఆగిపోతున్నాయి పైసలు. 1,27,000 కోట్లు అప్పు చేసింది ఏడాది. మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజీలు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు గాని ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్ఏ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు. ఆనాడేమో సమాన పనికి సమాన వేతనం అన్నాడు, ఇచ్చి తీరుతా అన్నాడు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో పొంగిరేటో భర్తీ విక్రమార్కనో మరి ఎక్కడ పోయి ఎందుకు స్పందిస్తలేరు? ఏ టెంట్లకి ఎందుకో రారు? మరి ఇప్పుడు వచ్చేందుకో మాట్లాడారు. ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు తీయడానికి కూడా మీరు పోతే సెక్రటరియట్ మిమ్మల్ని లోపల రానియాలి. మీరు ఆ రోజు సెక్రటరియట్ చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది. అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి. తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటది, మీ పక్షాన పోరాడుతూనే ఉంటది. ఏదో అసెంబ్లీని అడిగి వదిలేసామని మీరు అనుకోకండి. తప్పకుండా నిరంతరం మీ అండగా మేము ఉంటాం. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రులను, ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన నిలదీస్తూనే ఉంటాం. మీ సమస్య పరిష్కారమయ్యేదాకా మీ వెన్నంటి ఉంటామని చెప్పి భావిస్తాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది, 14 రోజులు అయింది. అటు చూస్తే పిల్లలు, ఇటు చూస్తే మీరు ముఖ్యమే, అటు పిల్లలు ముఖ్యమే. మాకు పిల్లలు భవిష్యత్తు దెబ్బతినట్టు మీ హామీ నెరవేరాలి. ఈ రెండింటి మధ్య ఈ ప్రభుత్వం వల్ల అటు పిల్లలు నష్టపోతున్నారు, ఇటు మీరు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. డెఫినెట్ గా మళ్ళీ త్వరలోనే ఒక డెలిగేషన్ రూపంలో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీ పక్షాన మీకు చర్చలు జరపాలి, మీరు దీన్ని పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టుంది. ఇది ముళ్ళుతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి పెట్టరాదా మీకు? అప్పుడు ఏమన్నాడు, 2 గంటలు ఎక్కువ పని చేయండి, కేసీఆర్ బదనాం చేయండి, బీఆర్ఎస్ ను బదనాం చేయండి, హరీష్ రావును బదనాం చేయండి అని రెచ్చగొట్టింది మిమ్మల్ని. సరే, ఆశావాదులం ఎవరమైనా ఆశిస్తాం, తప్పు లేదు. మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది. ఇవాళ ఏమైపోయాయి? ఇప్పుడు ఆయన సూకి ఆయనకే పెట్టుందిగా. ముళ్ళుతోనే తీయండి. ఆయన ఏం చేస్తుండు? ఏడాది రేవంత్ రెడ్డి పాలనలా కూలగొట్టిదే ఇండే తప్ప ఒక ఇల్లు కట్టిండా? ఏడవైనా కూలగొట్టింది తప్ప కట్నీళ్ళు ఒక్కటాన్ని ఉన్నదా? రైతు బంధుకు 7,500 ఇస్తాను, ఇచ్చి 5,000 ఎగబెట్టి ఇవన్నీ మీరు కూడా చర్చకు పెట్టుండ్రు. ఇవాళ ఎన్ని అఘాతకాలు, మహిళల మీద అత్యాచారాలు, నిన్న కేసులు చూసినా పోలీస్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ మీద రిపోర్ట్ వచ్చింది. 42% రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు, ఎక్కువ క్రైమ్ జరిగింది. పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ ఏడాది పాలనలో 42% క్రైమ్ రేటు పెరిగింది. హత్యలు, మానభంగాలు, చైన్ స్నాచింగ్, రాబరీస్, దొంగతనాలు, ల్యాండ్ లిటిగేషన్లు 42% కేసులు పెరిగినాయి. 10,000 కేసులు పెరిగినాయి. అంటే నీ పాలన ఎంత చెత్తగా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. దేంట్లో ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు, ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు? ఆ మహిళలకు నువ్వు మహాలక్ష్మి కింద 2,500 అన్నావు, ఇచ్చిండా చెల్లె? ఒక్కరికి ఇచ్చిందా లేదు. రైతులకు 2 లక్షలు మాఫీ అన్నాడు. ఇలా కానోళ్ళు ఉంటారు, ఉన్నారా లేదా? అయినా అందరికీ అయినా సరే, కానోలు చేయొచ్చు చూస్తా ఏమనుకుంటారు. కానోలు ఇంతమంది గాలి. నేను అసెంబ్లీలో అడిగినా అయిపోయింది రుణమాఫీ అంటూ చూసారా మీరు? నిన్న అయిపోయింది రుణమాఫీ చేసేసిన అంటాడు. హరీష్ రావు అంటాడు, నన్ను ఎంబడబడ్డాడు, నేను చేసేసిన రుణమాఫీ అంటాడు. మరి అయిందా లేదా? ఏ ఊర్లోకి వస్తావా రావా అంటే రా. ఊళ్ళోకి రమ్మంటే వచ్చే ధైర్యం లేదు. ఏమనంటే ముంగటి 4 జీపులు, 4 జీపులు పెట్టుకుని బయలుదేరుతుంది. ఎల్లుండి మెదక్కి వస్తాడు 25 తారీఖు నాడు. 25 తారీఖు నాడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు, నేను నువ్వు మెదక్కి వచ్చినాడు మా సర్వశిక్ష అభియాన్ 10th కిందకి వచ్చిన 25 తారీఖు నాడు చర్చికి వెళ్ళి ఈ
కలెక్టరేట్ లో హెలికాప్టర్ ఎత్తారట. అంటే ఈ రోజు మీదకెళ్ళి పోతాడు. రేవంత్ రెడ్డికి సీములు ఎత్తులు ఉంటే నువ్వు మనిషి అయితే నువ్వు మాట మీద మనిషి అయితే మాట మీద నిలబడేటోడైతే పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నా మా వాళ్ళని లేపద్దు. ఈ రంగా రేవంత్ రెడ్డి పోతాడు బతాటం కట్టుడో మా వాళ్ళని కూర్చొని చేయకపోవడం పిచ్చి పిచ్చి చేయకుని మా వాళ్ళు బరాబర్ ఈయన కూర్చుంటారు. వాళ్ళు సత్యాగ్రహ దీక్షలో మా వాళ్ళు కూర్చుంటారు. ఇదే రోజు మీకే రేవంత్ రెడ్డి బుర్ర పోతాడు. ఆగుతాడా ఆగడా చూస్తారు ఇక. ఆయన మనిషా మాట మీద నిలబడేటోడా మాట దప్పటోడా చూస్తారు ఇక. ఆయనకు మేము కూర్చొని మిమ్మల్ని ఆడతారు. మీరే కూర్చోండి. మీకోసం సాయం చేయడానికి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయనను ఇవాళ. ఎందుకంటే ఈ పుణ్యాత్మ సంగతి మీకు తెలుస్తుంది. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి తప్పినోడు కాదు. నేను ఒకసారి గిట్టనే అడిగినా, గట్టిగా అడిగితే ఏమన్నాడు, నేను ఏమైనా 9 తారీఖు రుణమాఫీ చేస్తాను ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా. గద్దెని ఎక్కగానే మొదటి సంతకమే రుణమాఫీ ఒక్కటే నా చేసి పారేస్తే అందరికి చేస్తా అన్నాడు. ఏమైనా 9 తారీఖు పోయి ఆయన 5-6 నెలలు గడిచిపోయి ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా. ఆ మధ్య మెదక్ వచ్చిండు. మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు, ఆ వీడియో చూస్తారా చూపియాలా? మెదక్ వచ్చి ఏం మాట్లాడిండంటే మెదక్ వచ్చి ఏమన్నాడు, నేను రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, మెదక్ చర్చు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, 15 ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు పోయి 6 నెలలే ఇక ఇప్పుడు అడిగితే తమ్ముడు నాకు రుణమాఫీ కాలేదు. మరి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మన ప్రభుత్వాన్ని. దుర్గమ్మ ఒప్పుకుంటారా, యేసు ప్రభు ఒప్పుకుంటారా? యేసు ప్రభు మాట మీద నిలబెడితే దీవిస్తాడు, మాట తప్పితే మైక్రో బ్యాటరీ. సో అయిపోతాయి, పర్లేదు. సో తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మా వాళ్ళు మాట్లాడి వాళ్ళకి మాట ఇచ్చిన, బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని ఆ రోజు సిద్దిపేట SSA ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాట ఇచ్చిన. ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం, నిలదీసినాం, కౌన్సిల్లో కూడా అడిగినాం, మీకోసం ప్రయత్నం చేసినాం. అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉంటుందని, మీరు కూడా ముళ్ళును ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గోబల్స్, అబద్దాలు, తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీ సహకారం, మీ కృషి ఉండాలి. ఆయనను గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకం, అది మొండి రకం ఉన్నది. గట్టిగా ఎంబడబడితేనే చేసే రకం కనుక మీరు గట్టిగా ట్రోలింగ్ చేయండి, అబద్దాలను ఎత్తి చూపండి, ఈ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపండి, ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ, మీ సమస్య కోసం తప్పకుండా నేను కొట్లాడితే ఇప్పుడు వరంగల్ పోతున్నా, అదే ఏకశిల పార్క్ దగ్గర మీ SSA ఉద్యోగుల కోసం మాట్లాడతా. మెదక్కు వరంగల్ పోతున్నాను. వరంగల్లో ఎక్కడ ఏ ఏకశిల పార్క్ దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇప్పుడు ఆడికే పోతున్నా. ఆడ మీ SSA ఉద్యోగుల గురించి మళ్ళీ అక్కడ మాట్లాడతాను.